वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनि वाराहि त्रिपुरात्मिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सत्यार्थचन्द्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके। శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరిపైన అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండి అందరూ ఎల్లప్పుడూ బాగుండాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మావల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రీన్ వ్యాలీలోని త్రిశక్తి దుర్గామాత మందిరాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మందిరం వచ్చేసి చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మందిర నిర్మాణం అనేది చేపట్టబడింది. ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా మనం గర్భగుడికి ముందర ఉన్నటువంటి లొకేషన్ అండి. నవగ్రహాలు ఇక్కడ హోమం చేస్తున్నప్పుడు చలికి ఎండకు దేనికైనా కూడా వానకైనా సేఫ్టీగా ఉండటాని కోసమని ఇలా షెడ్లా ఏర్పాటు చేశారండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఈ ఆలయం ఆవరణలో వేసినటువంటి రంగవల్లులు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. మనం వచ్చింది ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలో. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉగాది పర్వదినాన ఏర్పరిచినటువంటి ఈ ధ్వజస్తంభం లాగా ఇక్కడ ఉంచేశారు. ఇప్పుడు ఇక మనం టెంపుల్లోకి కంప్లీట్గా ఎంట్రీ అయిపోయాం. దానికన్నా ముందుగా మనం చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఒకసారి వీక్షించేద్దాం. త్రిశక్తి దుర్గామాత మందిరాన్ని రమేష్ కుమార్ శర్మ, ఆయన గారి సతీమణి అయినటువంటి హేమలత శర్మ గారు, వాళ్ళ స్నేహితులైనటువంటి సంజయ్ బెజ్జావర్, రేణుకా బెజ్జావర్, ఈ రెండు ఫ్యామిలీస్ కలిపి ఈ టెంపుల్ని కట్టించారటండి. అయితే నేను ఆ మేడంతో మాట్లాడాను ఇక్కడికి వచ్చిన తర్వాత. తనకి అమ్మవారు నిత్యము కలలో కనిపించి నాకు ఒక మందిరం ఏర్పాటు చేయాలని, అలానే ఈ మందిరంలో ఉన్నటువంటి అమ్మవారికి సరస్వతి, లక్ష్మి, కాళిక అమ్మవారి రూపాలుగా తీర్చిదిద్దేసి త్రిశక్తి దుర్గామాత మందిరం అనే నామకరణం చేయాలని చెప్పిందని చెప్పారు. మేడం చాలా అదృష్టవంతురాలైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా అయితే మనం దేవతలలో ప్రథముడైనటువంటి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహం ఉంటుందండి. ఆ స్వామివారిని కూడా దర్శించేసుకొని ఇక మనం అమ్మవారి దర్శనానికైతే వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనకు గర్భగుడి ఏదైతే ఉందో దానికి ముందుగా అమ్మవారి పాదాలను ఏర్పాటు చేశారు. మనమందరం కూడా గర్భగుడిలోకి వెళ్ళలేం కదా, అందుకోసమని మనకి గర్భగుడికి వెలుపల అమ్మవారి పాదాలు ఉంటాయండి. మనం అక్కడే పసుపు, కుంకుమ ఏదైనా కూడా సమర్పించేసుకొని అమ్మవారి ఆశీర్వచనాలను తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఫైనల్గా వచ్చేసి త్రిశక్తి అమ్మవారిని మనం దర్శించుకుంటున్నాం. మీరు రెండు కళ్ళు తెరిచేసి అమ్మవారిని చక్కగా చూసేయండి. అమ్మవారిని మీ మనసులో రెండు కళ్ళల్లో కూడా నింపేసుకోండి. ఆ అమ్మవారి చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారిని ఇక్కడ అలంకరణ ఏదైతే చేశారో ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఉన్నారండి, సాయితీజ పంతులు గారు. తనే ఎల్లప్పుడూ కూడా ఈ అమ్మవారి అలంకరణ అంతా చేస్తారంట. ఇప్పుడు ఇక మనకు ఈ టెంపుల్లో ఉన్నటువంటి లేడీస్ని అడిగేసి, ఇంకా హేమ శర్మ గారు ఉన్నారు, తనని కూడా అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి గ్రీన్ వ్యాలీలోని త్రిశక్తి దుర్గామాత మందిరంలో ఉన్నాము. ఈ మందిరం వచ్చేసి చాలా అందంగా అత్యద్భుతంగా నిర్మించారండి. ఇక్కడ ఈ ఆలయం ఎవరైతే నిర్మించారో మేడం ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా టెంపుల్కి వస్తారంట. ఇంతకన్నా ముందు ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రాలు చదవడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే ఈ
ఆలయం కట్టి సంవత్సరం కంప్లీట్ అవుతుందంటే దాని వార్షికోత్సవం కూడా ఉంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడున్న వాళ్ళందరూ మనకి వివరంగా చెప్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్పండి మేడం, మీ పేరేంటి? మరి ఈ టెంపుల్ మీరే కట్టించారని చెప్తున్నారు. జై మాతాది. శ్రీమాత్రే నమః. మా హస్బెండ్ రమేష్ కుమార్ శర్మ, నేను హేమలత శర్మ. ఇంకా మా ఫ్రెండ్ సంజయ్ బెజ్జావారు, ఇంకా రేణుకా బెజ్జావారు, వీళ్ళిద్దరు కట్టారండి కలిసి. రెండు ఫ్యామిలీస్ కలిసి కట్టామండి. అది శ్రీ మాత దయ వల్లనే, మనం ఎవరు లేనమండి కట్టేటోళ్ళము. ఆ మాతనే కట్టించింది. అదేనండి. కానీ దీని వల్ల చాలా అందంగా ఉన్నదండి. అందరు వస్తారు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ, ఇక్కడ వాళ్ళందరూ చాలా బాగున్నారండి. అందరు డైలీ సహస్రనామం అవుతుందండి. ఇప్పుడు ఇక 9th 10th ఏప్రిల్ కు వార్షికోత్సవం. 9th 10th 2 days ఉన్నదండి. ఫంక్షన్ ఉన్నది. అది బ్రహ్మాండంగా జరుగుతుందండి. మొదటి వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. అందరు తప్పక రావాలండి. తప్పకుండా వస్తారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఉంది కదా మేడం, ఈ విగ్రహం మీరు ఎక్కడ చేయించారు? కృష్ణశిలతో చేయించారా లేదంటే వేరే రాతియా? లేదండి, కృష్ణశిలనే, కానీ మహాబలిపురం నుంచి తీసుకొచ్చామండి. మహాబలిపురం అవునండి, మద్రాస్ దగ్గర మహాబలిపురం నుంచి తీసుకొచ్చామండి. మీరు స్వయంగా ఆర్డర్ చేయించి? అవునండి, ఆర్డర్ చేయించి స్వయంగా పోయి ఆర్డర్ ఇచ్చామండి. మొత్తం అంతా చూపించాము, తర్వాత చూపించాము. అంతుడు అన్ని నవగ్రహాలు ఇక్కడ అన్ని అండి అక్కడ నుంచే తీసుకొచ్చాము. ఎన్ని అడుగులు ఉంటుంది విగ్రహం? 5 feet ఉంటుందండి. అమ్మవారి విగ్రహం వచ్చేసి ప్రసన్నమైనటువంటి రూపంలో ఉందండి, చాలా బాగుంటుంది. నేను మీకు ముందు వీడియోలో అమ్మవారి విగ్రహాన్ని మొత్తం కూడా షేర్ చేస్తాను. వారే పూజ చేయించారండి, వాళ్ళ గ్రూప్ మొత్తం అందరండి. ఇంకా చండీ హోమం జరిగిందండి 4 days. అవి చాలా బ్రహ్మాండంగా జరిగింది. అది ఇంకా ఇదంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, ఇవి 3 పేర్లు వచ్చిందని, అందుకనే శ్రీ శక్తి దుర్గామాత అని చెప్పాము. అవునండి, మీరే నామకరణం మేమే పెట్టామండి. మేమే పెట్టాము. నా కళలో వచ్చిందండి, అది అమ్మవారి కళలో వచ్చారు. అంటే ఆలయం కట్టించకన్నా ముందు వచ్చిందా? కట్టించక ముందే వచ్చిందండి, నా పేరు ఇదే పెట్టాలి అని. అంతే. ఇక్కడ మనకు ఈ ఆలయంలో ఉన్నటువంటి పంతులు గారు ఉన్నారండి, సాయి తేజ శర్మ. నమస్కారం పంతులు గారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఇక్కడ అర్చకత్వం చేసి గత 9 నెలలుగా ఇక్కడ చేస్తున్నాను. మీకన్నా ముందు ఎవరున్నారు స్టార్టింగ్ లో? టెంపుల్ ప్రతిష్టాపన చేసిన ప్రవీణ్ శర్మ గారు, వాళ్ళ యొక్క బృందం వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఆ తర్వాత నాకు చెప్పడం జరిగింది రమేష్ శర్మ వాళ్ళు. అప్పటి తర్వాత నేను వచ్చడం జరిగింది. మీరే వచ్చింది. అంటే నిత్య పూజా కార్యక్రమాలు మార్నింగ్ ఎన్నింటికి ఉంటాయి, ఈవినింగ్ ఎన్నింటికి? పొద్దున 6:30 నుంచి మొదలుకొని హారతి కార్యక్రమాలు, అలాగే నిత్య అభిషేకము, అలాగే నిత్య పూజా కార్యక్రమాలు మొదలుకొని 8 గంటలకు హారతితో ముగించుకొని 10:30కు టెంపుల్ క్లోజ్. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 5:30 నుంచి మళ్ళీ 7:30కి అట్లా హారతితోని మళ్ళీ నైట్ 8:30కి అట్లా ముగిసిపోతుంది. మరి స్పెషల్ పూజా కార్యక్రమం అంటే నిత్య పూజ ఇవైతే ఉంటాయి, స్పెషల్ ఎప్పుడు? స్పెషల్ మంగళవారం అనేది ఉత్సవ విగ్రహానికి మార్నింగ్ 4-5:30కి అట్లా బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తారు. మళ్ళీ శుక్రవారం మొదలుకొని మూల విరాట్ విగ్రహానికి అభిషేకం, పంచామృత అభిషేకం యజమానుల ద్వారా చేస్తారు. ప్రత్యేక అలంకరణ ఆ రోజు. ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఉంటది కదా, అది ఎప్పుడు చేంజ్ చేస్తారు మీరు? ప్రతి శుక్రవారం అభిషేకం, మూల విరాట్ ప్రతి శుక్రవారం అభిషేకం. ఇప్పుడు అమ్మవారికి కట్టినటువంటి ఏదైతే చీర ఉందో అది మరి ఎవరైనా తీసుకురావచ్చా? అట్లా ఎవరైనా తీసుకురావచ్చు. ప్రతి శుక్రవారము అలంకరణ ఉంటది. ఎవరైనా కానీ ఒక రోజు ముందు ఓడి పోసిన అదే చీరని కట్టమంటే మేము శుక్రవారం అలంకరణ చేసేస్తాం. ఇప్పుడు జన్మదినాలు, పెళ్లి వార్షికోత్సవాలు అట్లాంటి టైంలో కూడా సమర్పించవచ్చు. ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా వచ్చినా గానీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఓడి పోసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నవరాత్రులలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? అమ్మవారి శక్తి పీఠం కదా ఇక్కడ వచ్చేసి, అమ్మవారి శక్తి పీఠము దుర్గామాత టెంపుల్. మరి శరన్నవరాత్రులు ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు. అలాగే 9 రోజుల దీక్ష కార్యక్రమం ఉంటది. డైలీ పొద్దున గణపతి పూజతో మొదలుకొని రాత్రి అమ్మవారికి ఆరతి సేవతో ముగిస్తుంది. డైలీ దీక్ష కార్యక్రమం అంటే మాలాధారణ చేసుకుంటారు. అలాగే 9 రోజులు దీక్షా కార్యక్రమం అంటే 9 రోజులు ఉపవాసం. మా యజమానులు మాత్రం ఓన్లీ పండ్లు పాల మీదనే 9 రోజులు దీక్షా కార్యక్రమం అనేది చేస్తూ ఘటస్థాపన ఉంటది. విజయదశమి రోజు ఇంకా స్పెషల్. విజయదశమి రోజు అమ్మవారు కాబట్టి, త్రిశక్తి దుర్గా అమ్మవారు కాబట్టి అలాగే 9 రోజుల దీక్షా కార్యక్రమం ఉంటది. అలాగే
9 రోజులు నవచండీ పారాయణము, అలాగే చండీ హోమము, రుద్ర సహిత మండపారాధన హోమాలు అన్ని ఉంటాయి నవరాత్రుల్లో. అలాగే ఇప్పుడు వార్షికోత్సవం కూడా త్రయాన్నిక దీక్ష అంటే 3 రోజుల కార్యక్రమము, గణపతి పూజతో మొదలుకొని గణపతి పూజ, పుణ్యావాచనము, పంచగవ్య ప్రాశన, అలాగే కంకణ ధారణ, అలాగే మండపాధారణ, ఆ తర్వాత నవచండీ పారాయణం. ఇక్కడ ఈ 9-10 రోజుల్లో వార్షికోత్సవం సందర్భంగా నవచండీ పారాయణము, అలాగే సాయంత్రము 5 గంటలకు మొదలుకొని 9వ డేట్ రోజు రుద్రాభిషేకం, శివునికి అభిషేకము, తరువాత తెల్లవారుజామున రుద్ర హోమాలు మరియు చండీ హవనము, దాని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం 10వ డేట్ రోజు ప్రతిష్టాపన చేసిన వార్షికోత్సవం రోజు చైత్ర శుద్ధ త్రయోదశి రోజు చేస్తున్నారు. ఇప్పుడు అదంతా కూడా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుందా లేదంటే ఏమైనా విరాళాల రూపంలో? మా టెంపుల్ యజమానులు రమేష్ శర్మ, హేమలత శర్మ మరియు సంజయ్ బెజ్జవార్, రేణుకా బెజ్జవార్, అలాగే మా గ్రీన్ వ్యాలీ, గూగుల్ హోమ్స్, బంజారా హిల్స్ ఈ 3 కాలనీ వాళ్ళు మేము అందరం కలుసుకొని, ఇంకా బయట కూడా కొందరు భక్తులు ఉన్నారు మాకు ఎప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం అనేది ముందుకు సాగుతుంది. ఇప్పుడు మీరు వచ్చి 9 నెలల కాలం అవుతుంది కదా, అంటే భక్తుల తాకిడి పెరిగిందా? నేను రాకముందు భక్తులు ఉండే, నేను వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. ఈ నవరాత్రులు అంటే ఇంకా టెంపుల్ ఊరికి అవతల ఉన్నది కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు, మెల్లమెల్లిగా తెలుస్తుంది. అమ్మవారే రప్పించుకోవాలి ఇంకా భక్తులందరినీ. మీలాంటి ఇంకా సోషల్ మీడియా ద్వారా ఇంకా అందరికి తెలియాలని. పర్లేదు, మేము చేసేది దైవ కార్యం చేయడం. నేను అంతా టెంపుల్స్ కే వెళ్తూ ఉంటాను. ఇప్పుడు అన్ని మన సరౌండింగ్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా మన భక్తులందరికీ పరిచయం చేయడమైన కార్యం. విన్నారు కదండి. ఇప్పుడు వచ్చేసి 9-10 కదా, ఇప్పుడు ఏప్రిల్ 9th 10th కి ఈ ఆలయ వార్షికోత్సవం ఉందంట. మన వీడియో చూస్తున్న భక్తులందరూ కూడా ఆ 2 రోజులలో తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయండి. అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి. మీరే కాకుండా మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్ కి కూడా అందరికీ చెప్పండి. ఈ మహత్తర కార్యాన్ని మనం అందరం కలిసి కూడా విజయవంతం చేద్దాం. జై మాత. ఇప్పుడు ఇక చైత్ర నవరాత్రులను పురస్కరించుకొని ఇక్కడ నిత్యము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, శ్రీరామ రక్ష కవచ స్తోత్ర పారాయణము, అలాగే హనుమాన్ చాలీసా, వివిధ రకాలైనటువంటి అమ్మవారి హారతులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లేడీస్ అందరూ కూడా నిత్యము ఈ టెంపుల్కి వస్తారంటండి. ఈ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పారు కదా పంతులు గారు, గ్రీన్ వ్యాలీ, గూగుల్ హోమ్స్ అవన్నీ ఎక్కడ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో అక్కడ నుంచి నిత్యము కూడా వీళ్ళందరూ ఈ టెంపుల్కి వస్తారంట. చూస్తున్నారు కదా, చీకటి పడుతుంది. ఆ చీకటిలో కూడా ఈ టెంపుల్ అనేది ఈ దీపాల వెలుగుల్లో ఇంకా చాలా అంటే చాలా అత్యద్భుతంగా కనిపిస్తుందండి. ఇక అమ్మవారి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం ఎలా అయితే బయట చీకటి పడుతుందో, అమ్మవారు ఇంకా వెలుగులు విరజిమ్ముతూ మనకి చాలా అంటే చాలా అత్యద్భుతంగా దర్శనమిస్తున్నారండి. నేను చాలా టైం అయింది ఈ టెంపుల్కి వచ్చి, 3 hours నుంచి ఇక్కడే ఉన్నాను. ఏ పనులకి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అమ్మవారి ముందే కూర్చుంటున్నానండి. Om
ह्रीं शिरा జయమునియవే అమ్మా భవాని జననీ శివగామిని జయ శోభకారిణి విజయ రూపిణి జననీ శివగామిని. बालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्या. ఇప్పుడు మనం నవరాత్రుల్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు, అలానే ఈ టెంపుల్ ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో ఆ కొన్ని వీడియోస్, ఫొటోస్ మీకు షేర్ చేస్తానండి. వీళ్ళు నవరాత్రులలో 9 రోజులు కూడా డైలీ చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, హేమ శర్మ మేడం ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తను చాలా మంచి డాన్సర్ అని కూడా చెప్పారండి. అయితే మనకు అమ్మవారి విగ్రహం వచ్చేసి 5.5 అడుగుల ఎత్తు ఉండి 200 క్వింటాల వెయిట్ ఉంటుందటండి. ఈ విగ్రహాన్ని వీళ్ళే స్పెషల్గా వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసేసుకొని అమ్మవారి అలంకరణ వస్తువులన్నీ కూడా తమిళనాడు నుంచి తెచ్చారని చెప్పారు. అయితే నవరాత్రుల్లో వచ్చేసి అమ్మవారిని చాలా అంటే చాలా అత్యద్భుతంగా అలంకరిస్తారండి. అంటే నవరాత్రులలో రోజుకొక్క రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు కదా, ఆ రూపాలన్నింటినీ కూడా ఇప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు ఉన్నారు కదండి, అక్కడ వివిధ రకాలైనటువంటి అలంకరణ వస్తువులతో అమ్మవారిని అలంకరిస్తారు. ఆ పిక్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మనకి వీడియో అయితే అవైలబుల్గా లేదు, పిక్స్ కంపల్సరీ ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఇవిగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి. ఇదండి త్రిశక్తి దుర్గామాత అమ్మవారి ఆలయ దర్శనం, ఇంకా ఆలయం గురించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక మనం అమ్మవారి అలంకరణలను కూడా చూసేద్దాం. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఓపికగా చూసినందుకు ధన్యవాదములు.